హనుమకొండ జిల్లా నయీంనగర్ తేజస్విని స్కూల్లో దారుణం చోటు చేసుకుంది. 10వ తరగతి చదువుతున్న జయంత్ వర్ధన్ అనే అనుమానాస్పదంగా మృతి చెందారు. ఇక రోజులాగానే ఉదయం స్కూల్కి వెళ్లిన జయంత్ వర్ధన్ మధ్యాహ్నం అకస్మాత్తుగా మృతి చెందినట్లు కుటుంబానికి స్కూల్ యాజమాన్యం నుంచి సమాచారం ఇచ్చింది. ఇక హార్ట్ అటాక్ వచ్చినా ఫిట్స్ వచ్చి అనుకుని సమయం వృధా చేయడం వల్లే మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. దీనిపై ఎవరైతే సమాచారం మా ప్రతినిధి మౌనిష్ సంఘటన స్థలం నుంచి అందిస్తారు. హన్మకొండ జిల్లాలో ఒక దారుణ ఘటన చోటు చేసుకుంది. ఇటు తేజస్వి స్కూల్లో ఒక బాలుడు ఆడుకుంటూ మృతి చెందిన ఘటన అయితే వెలుగులోకి వచ్చింది. దీంతో పేరెంట్స్ అయితే అనుమానాస్పద మృతిగా చెప్తున్నారు. వీళ్ళకి ఎలాంటి సమాచారం ఇవ్వకుండా హాస్పిటల్ కి తీసుకెళ్లారంటూ వారు చెప్తున్న నేపథ్యంగా వస్తే ప్రస్తుతం మనకు బాలుడు చదువుకున్న బంధువులు ఉన్న వారితో మాట్లాడితే ఏం జరిగిందమ్మా, అసలు ఏం జరిగింది? మాకు 11:20కి కాల్ వచ్చింది, ఫిట్స్ వచ్చింది అని కాల్ వచ్చింది. కాల్ వస్తే మేము అప్పటికి వస్తూనే ఉన్నాం. 11:20కి వచ్చినప్పుడు వాళ్ళే తీసుకెళ్లారు హాస్పిటల్ కి, శరణ్య హాస్పిటల్ కి తీసుకెళ్లారు. అక్కడ నుంచి మ్యాక్స్ కేర్ కూడా వాళ్ళే తీసుకెళ్లారు. అప్పటికే చనిపోయాడు బాబు, స్కూల్లోనే చనిపోయాడు. కంప్లీట్ గా వీళ్ళే రెస్పాన్సిబుల్. ఫిట్స్ వచ్చిందని చెప్తున్నారు, కానీ సీసీ ఫుటేజ్ లో ఫిట్సే లేదు. పక్కనున్న అబ్బాయిలు కూడా చెప్తున్నారు అది ఫిట్స్ కాదు అని. బేసిక్ టీచర్స్ కి తెలియదు అది. ఒక్క కాంపౌండర్ లేదా, ఒక్క డాక్టర్ లేదా, అన్ని లక్షల ఫీజు, ₹1 ₹2 లక్షలు తీసుకున్నారు. ఒక్క టర్మ్ ఫీజు లేట్ అయితే మాకు ఫోన్ల మీద ఫోన్లు వస్తాయి. అదే ఇప్పుడు మా బాబు ప్రాణం పోయింది, వీళ్ళు ఏం చెప్తారు? ఎవరు రెస్పాన్సిబుల్ దీనికి? అసలు కనీసం వాష్రూమ్ పోనియర్, ఫుడ్ తిననియర్, మెంటల్ టార్చర్ చేస్తారు పిల్లల్ని. ఇంత టార్చర్ పెట్టి ఈ రోజు ఈ అబ్బాయి, రేపు ఇంకొక అబ్బాయి, ఎంతమంది ప్రాణాలు పోవాలి? జస్ట్ మాకు ర్యాంకులు ఇంపార్టెంట్ అంతే. మాకు NITలో IITలు రావాలి అంతే. మా స్కూల్ పేరు మోగిపోవాలి, ఇంతే ఈ స్కూల్ ది. అంటే ఇంత ముందు ఏమన్నా ప్రాబ్లం, హెల్త్ ప్రాబ్లమ్స్ ఏమన్నా? అతను మార్నింగ్ కూడా సైకిల్ మీదనే వచ్చిండు. అంటే ఎంత యాక్టివ్ ఉంటే వస్తాడు, చాలా యాక్టివ్ ఉంటాడు. అతనికి ఏ ప్రాబ్లం లేదు. అంటే స్కూల్ ఏ విధంగా చెప్పింది? అంటే మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ ఇచ్చిందా? ఫిట్స్ వచ్చిందని చెప్పింది అంతే అని మేము వచ్చేసినాం. మేము వచ్చేసరికి చనిపోయింది. డాక్టర్ ఏమో కార్డియాక్ అరెస్ట్ అని చెప్తున్నారు. అంటే అబ్బాయికి ముక్కుల నుంచి రక్తం కారుతుంది అంటే చెప్తున్నారు. అది కారుతుంది, చెవు నుంచి బ్లడ్ వచ్చింది. అది ఏం చేసినో మాకు అర్థం కావట్లేదు. కొట్టిలా ఏమని చేసిందా అనేది లేదు. సీసీ ఫుటేజెస్ కూడా హాఫ్ వర్క్ చేస్తానే, హాఫ్ చేయట్లేదు. పవర్ పోయింది అని చెప్తున్నారు. పవర్ పోతే ఆ టైంకే పోయింది. పవర్ పోతే కంప్లీట్ సీసీ ఫుటేజ్ ఆఫ్ కావాలి. హాఫ్ ఎట్లా పోతే? మీరు చెప్పండి, అసలు ఏమవుతారు మీకు ఆ బాలుడు? అసలు ఏం జరిగింది? తన కజిన్ అవుతాడు. సో నాకు ఇక్కడ నేను CCTV చూసిన దాని ప్రకారం అయితే 11:09కి బాబు కింద పడ్డాడు. 11:09 కింద పడ్డ బాబు అక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫిట్స్ కాదు. అది మేము CCTV చూసి మేమే రికగ్నైజ్ అయినా. అక్కడ ఉన్న చుట్టుపక్కల పిల్లలు కూడా ఫిట్స్ కాదు. కానీ PT టీచర్కి ఆ మాత్రం రికగ్నైజ్ చేసేంత, PT టీచర్ అంటే ఏంటి, మొత్తం ఫిజికల్ ఎడ్యుకేషన్ ట్రైనర్, ఆ మాత్రం రికగ్నైజ్ చేసేంత తెలివి లేదు అక్కడ. దాని తర్వాత చేతులు రబ్ చేసి ఫిట్స్ ఉన్న బాబు పిడికలు ముగించుకోమని పడుతుంది. కానీ అక్కడ లేదు, పిడికలు తీసి ఉన్నాడు బాబు. అయినా కూడా తీసుకుపోయి తాళాలు పెట్టి లోపల పట్టుకోపోయి డ్రాయింగ్ రూమ్ లో కింద వండుకోబెట్టింది బాబుని. కింద వండుకోబెట్టి షూస్ ఇప్పి అది ఇప్పి దాని తర్వాత చేతులు రబ్ చేసి అంతకు మించి ఏం చేయలేడు. ఆడ ఒక 5 మినిట్స్ అయిపోయినాక మన చేతిలో లేదన్న టైంకి అప్పుడు కరెక్ట్ 10 మినిట్స్ తర్వాత బాబుని బయటికి తీసుకొచ్చి దాని తర్వాత మాకు 11:15కి ఫోన్ వచ్చింది. బాబుని బయటికి తీసుకొని 11:16కి ఈ 10 మినిట్స్ గ్యాప్ లో ఒక ఫిజికల్ ఎడ్యుకేషన్ ట్రైనర్ కి మినిమం నాలెడ్జ్ ఉన్నా, లేకపోతే ఇంత పెద్ద స్కూల్లో మినిమం ఒక కాంపౌండర్ ఉన్న, ఒక నర్స్ ఉన్నా, మినిమం CPR చేసేవాళ్ళు. అట్లీస్ట్ ఒక హోప్ అయినా ఉండేది మాకు ఒక చేజారిపోవడానికి ఒక హోప్ అయినా ఉండేది. కానీ ఎవరికి CPR చేసే తెలివి లేదు. ఒక బాబు కింద పడిపోతే దానికి రికగ్నైజేషన్ తెలివి లేదు. జస్ట్ వీళ్ళు ఒక పేరు పొందిన స్కూల్ తప్ప అంతకు మించి వీళ్ళ స్ట్రిక్ట్నెస్ తప్ప ఇంకేం లేదు ఈ స్కూల్లో. తేజస్వి స్కూల్ ఎదుటైతే బయట విద్యార్థి సంఘ నాయకులు ఆందోళన చేపడుతున్నారు. ఈ బాలుడి మృతి అనుమానాస్పద మృతిగానే అవుతుందని, వీళ్ళు నిర్లక్ష్యం కారణంగా అయితే మృతి చెందినట్టు ఇక్కడ ఆందోళన చేపడుతున్నారు. కొందరు విద్యార్థి సంఘ నాయకులు వాళ్ళతో మాట్లాడుతున్నారు. ఏం జరిగిందన్న? జయంత్ వర్ధన్ 10th క్లాస్ అబ్బాయి రోజువారీ రోజు స్కూల్ కు రావడం జరిగింది. ఈ రోజు ఎగ్జాక్ట్లీ దాదాపు 11 గంటల ముందు ఇక్కడ గ్రౌండ్ లో యాక్టివిటీస్ కోసము తీసుకురావడం జరిగింది. యాక్టివిటీస్ చేస్తున్న సందర్భంలో 3 రౌండ్లు వేసిన తర్వాత జయంత్ వర్ధన్ కి కొద్దిగా దాన్ని ఏమంటాం, అది యాక్టివిటీస్ నెక్స్ట్ యాక్టివిటీ చేయడానికి, వామప్ నెక్స్ట్ యాక్టివిటీ చేయడానికి ఆయన బాడీ సహకరించేటువంటి పరిస్థితులు లేనప్పుడు ఆ PT గుర్తించి వెంటనే పక్కకు తీసుకొచ్చి ట్రీట్మెంట్ ఇప్పేయడమో హాస్పిటల్ పంపించడమో చేయాల్సిన పరిస్థితులు ఉండే. అది చేయకుండా ఇక్కడ నెక్స్ట్ అంటే ఫర్దర్ గా నెక్స్ట్ యాక్టివిటీస్ నెక్స్ట్ ఇంకో 3 రౌండ్లు 4 రౌండ్లు వేయించడం వల్ల జయంత్ వర్ధన్ కంప్లీట్ యాక్టివిటీస్ అయిన బాడీ కంప్లీట్ సహకరించే పరిస్థితులు లేవు. అయినప్పటికీ కూడా ఈడ గ్రౌండ్ లో యాక్టివిటీ చేయించడం జరిగింది. దీని వల్ల ప్రెజర్ గురై కార్డియాక్ అరెస్ట్ వచ్చి చనిపోవడం జరిగింది. విద్యార్థి సంఘ నాయకులు చూస్తున్న విషయం CBIతో న్యాయ విచారణ చేపట్టాలంటున్న చెప్పడం జరుగుతుంది. వీళ్ళ నిర్లక్ష్యం కారణంగానే బాలుని మృతి చెందినట్టు చెప్తున్నారు. అయితే ఉదయం 11 గంటలకు ఇటు గ్రౌండ్ లో ఆడుకుంటున్న నేపథ్యంలో యాక్టివిటీస్ నేపథ్యంలో కింద పడిపోవడం జరిగింది. ఈ నేపథ్యంలో వాళ్ళు స్కూల్ యాజమాన్యం
యాజమాన్యం పిడిసొచ్చిందంటూ వారైతే భావించడం జరిగింది. ఎలాంటి ట్రీట్మెంట్ చేయకుండా 15 నిమిషాల వాటిగా టైం వేస్ట్ చేయడం వల్ల అయితే బాలుడు మృతి చెందినట్టు చెప్తున్నారు. అదే విధంగా అయితే ఇక్కడ చెప్పుకోవాల్సింది ఏంటంటే అతడు కార్డియాక్ అరెస్ట్ వల్ల అయితే కింద పడడం జరిగింది. ఈ నేపథ్యంలో వారి సిపిఆర్ చేయడం వల్ల అయితే బాలుడు బతికే అవకాశం ఉంది. కానీ ఇంత పెద్ద కార్పొరేట్ స్కూల్లో కనీసం ఇంత జ్ఞానం లేకపోవడం ఏంటి అంటూ వీళ్ళైతే ఇక్కడ విద్యార్థి సంఘ నాయకులు అయితే చెప్పడం జరుగుతుంది. సిపిఆర్ చేయడం వల్ల అయితే బాలుడు కొంతవరకు బతికే అవకాశం ఉంది. ఇక్కడ నుంచి 15 నిమిషాలు అయితే స్కూల్లోనే ఉన్నారు. ఇక్కడ నుంచి హాస్పిటల్ తీసుకుపోవడంలో ఆలస్యం చేయడం వల్ల అయితే బాలుడు మృతి చెందినట్టు ఇక్కడ పేరెంట్స్ అంటే కుటుంబ సభ్యులు అదే విధంగా విద్యార్థి సంఘ నాయకులు తెలుపుతున్న విషయం. కెమెరా పర్సన్ మధుతో మౌనీష్ ఎన్ఎన్ న్యూస్ వరంగల్.